డెసిషన్స్ డే, నిర్ణయాత్మక దినం. చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కుతాయో లేదో తెలియదు కానీ సామాజిక పరమైన మలుపులకు దోహదం చేస్తాయని నమ్మకం కలిగించే కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే ఈ శుక్రవారాన్ని ఒక గుడ్ ఫ్రైడేగా చెప్పుకోవచ్చా? దాదాపు జాతి యావత్తు ఈ అంతిమ తీర్పుల కోసం మునివేళ్ల మీద నిలబడి ఆసక్తిగా పైకి చూస్తోంది. అద్భుతమైన ఆ నిర్ణయాలేంటి, వాటి పర్యవసానాలేంటి? లెట్ us see. రాష్ట్రాన్ని పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసేసిన విభజన సమస్య మీద సిడబ్ల్యూసి సిన్సియర్గా పునఃసమీక్షకు దిగేసింది. విన్నపాల్ని మూటగట్టి తెచ్చుకున్న యాంటనీ కమిటీ రిపోర్ట్ని చదవాలా లేక చించిపారేయాలా అనేది కూడా ఇక్కడే తేలిపోవాలి. ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన అమ్మగారి మూడేంటి, ఇక్కడున్న విభజన వేడి ఆమెను తాకనైనా తాకిందా అన్న క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడిపోతున్న సమైక్య సెగలన్నీ ప్రజాగ్రహాల తాలూకావేనని, కాంగ్రెస్ పార్టీ తోకకు నిప్పంటించే దహన సంస్కారం లాంటిదేనని అధిష్టానానికి ఇప్పటికే అర్థమైపోయింది. సీమాంధ్ర ప్రాంతాల్లోని కాంగ్రెస్ లీడర్లదైతే ఇప్పటికీ అదే దిక్కుమాలిన పరిస్థితి. అందుకే ఎవరికి వాళ్ళు తలో దిక్కుకు పారిపోతున్నారు. ఒక ఆయనేమో తగుదునమ్మా అంటూ టీ మంత్రుల పంచాయతీలోకి జొరబడి మా సీమను కూడా కలుపుకోండి అంటూ ఎకసెక్కాలాడేస్తారు. ఇంకో పెద్ద మనిషి ఢిల్లీలో సచివాలయం వరండాలో తచ్చెట్లాడుతూ కనిపిస్తారు. ఊరకరాని ఈ మహానుభావుల్ని పట్టుకుని ఏంటి సార్ ఇక్కడ పని అంటే పక్కా పర్సనల్ అంటూనే సీమాంధ్ర భవిష్యత్తు గురించే మాట్లాడడానికి వచ్చామంటారు. షిండే గారు లేరు పొమ్మంటే సెక్రటరీలతో మీటింగులు ఎట్టుకుని తెలంగాణ నోట్ గురించి లీకులు అడుక్కుని బయటకు వచ్చేశారు. షిండే సార్ని పిండి పారేస్తున్న ఈ హైదరాబాదీ మెలిక మీద, దాని మీదున్న 3 ఆప్షన్ల మీద, ఎవరి కామెంటరీని వాళ్ళు దంచేసుకుంటున్న వీళ్ళందరి టైం పాస్ కల్చర్ మీద నో కామెంట్ ప్లీజ్. ఇక్కడ నెలన్నర నుంచి రోడ్ల మీద ఎర్ర బస్సులు లేవు. నెల రోజుల నుంచి అయ్యవార్లకు జీతాలు లేవు, పిల్లవాళ్లకు చదువులు లేవు. అన్ని కార్యాలయాలకు మళ్ళీ నిన్నటి నుంచి కరెంటు బుడ్లు మూసుకుపోయాయి. ఆ 13 జిల్లాల్లో రేయింబవళ్లు చీకటి రోజులే. సుదీర్ఘమైన సమ్మెలతో జనావస్థల సంగతి దేవుడెరుగు. సర్కారీ ఖజానాలకు పడబోయే బొక్కల సైదెంతన లెక్కైనా అక్కడ తేలదు. సరే, ఇవన్నీ జస్ట్ టిడ్బిట్స్ అంతే. హైకమాండ్ వ్యూహాత్మక నిర్ణయాల మీద ప్రభావం చూపేంత సత్తా వీటికి ఉండకపోవచ్చు. తను తీసుకున్న తెలంగాణ సానుకూల నిర్ణయం మీద కాస్త పక్కకు తిరగాల లేదా పూర్తిగా వెనక్కు తగ్గాలా అనేది భవిష్యత్ రాజకీయ పరిణామాలు, వాటి తాలూకు లాభ నష్టాల బేరీజు మీదే జరిగిపోయేది. ఇటు టీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన, అటు జగన్ బెయిల్ పిటిషన్, ఈ రెండింటి గమనాగమనాల మీదే సిడబ్ల్యూసీలో చర్చ అన్నది మాత్రం క్లియర్. సుదీర్ఘమైన నాంచుడు తర్వాత తను తీసుకున్న టీ టర్న్ను కాలదని కాంగ్రెస్ పార్టీ యూటర్న్కే తెగిస్తుందా? ఈ తరహా నమ్మకాలేవి లేకపోయినప్పటికీ సలహాలు, సూచనలు, బెదిరింపులు, హెచ్చరికలు అన్ని స్వీకరించిన తర్వాత 1-2 మార్పులు చేర్పులు లేకపోతాయా అన్న సందేహం అయితే ఇక్కడ సజీవం. ఇక ఇవాల్టి రెండో మైలురాయి కమలం పార్టీలో కలకలం. నరేంద్ర మోడీకి ఇవ్వజూపుతున్న సెకండ్ ప్రమోషన్. ఈ తెల్లగడ్డం పెద్ద మనిషి ప్రధానమంత్రిగా పనికొస్తాడా లేదా అనే చర్చ ఇప్పటికే దేశమంతా జరిగిపోతున్నా అసలు ప్రధానమంత్రి అభ్యర్థిగానే పనికిరాడన్న వ్యతిరేకత సొంత పార్టీని ఉడికించి పారేస్తోంది. కాషాయి కుటుంబంలోని మిగతా స్వాములోర్లందరూ ఓకే చెప్పేసినా అద్వానీ గ్రూపు నుంచి రావాల్సిన సిగ్నల్ రానే లేదు. మోడీ బాబాయ్ మోస్ట్ క్యారిస్మాటిక్ పర్సనాలిటీయే, నో డౌట్. ట్విట్టర్లో అతని వెంటబడే అభిమానులు ఎంతమంది, ఫేస్బుక్లో పడిపోయే లైకులేనన్న లెక్కలు ఇప్పటికే జరిగిపోయాయి. ఆన్లైన్లో అద్వానీ ఇమేజ్ను కూడా దాటేసిన ఈ 6 అడుగుల బుల్లెట్టోడు ప్రధానిగా ప్రమోట్ అవ్వడానికి మాత్రం
తెగ ప్రయాస పడిపోవాల్సిన పరిస్థితి. వాక్ స్వాతంత్రానికి, అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరంటూ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీనే చెప్పుకుంటాం. కానీ ఇవాళ బీజేపీలో కనిపిస్తున్న గుడారాల్ని, గూడు పుటాన్ని చూసిన వాళ్లకు ఆ లెక్క మారిపోయినట్లే అనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కుర్చీకి నామినేట్ అయితేనే పార్టీకి జరిగే నష్టం ఎంతన్న అంచనా వేసుకోవాలంటే తాను ప్రచార కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు జరిగిన అలజడిని గుర్తు చేసుకుంటే చాలు. కానీ అద్వానీ అంతటోడే అలిగి అస్త్ర సన్యాసం చేసిన మోడీ గ్రూప్ వెనక్కి తగ్గలేదు. The parliamentary board of BJP met today and decided that Sri Narendra Modi will be our prime ministerial candidate for the coming Lok Sabha election. ఇవాళ మోడీని ప్రైమ్ మినిస్టర్ కుర్చీకి దగ్గర చేర్చాలంటే కండిషన్స్ అప్లై అంటూ మోకాలడ్డే బ్యాచ్ కొంచెం దిగొచ్చినట్లయితే కనిపిస్తోంది. అటు నేషనల్ క్యాన్వాసింగ్ టీంకి డైరెక్టర్ గాను, ఇటు గుజరాత్ ముఖ్యమంత్రి గాను జోడు గుర్రాల్ని దౌడు తీస్తున్న మోడీ ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా పరిస్థితి ఏంటన్నది ఇంకో ప్రశ్న. నిర్భయ చట్టం అయితే వచ్చింది. దానికి దారిపరిచిన ఒకానొక భయానకమైన కేసులో అంతిమ తీర్పు మాత్రం నిన్నటి దాకా పెండింగ్లోనే ఉండిపోయింది. జాతి మొత్తాన్ని కదిలించేసిన ఈ మహోదంతాన్ని మన అత్యున్నత న్యాయస్థానాలు ఎంత తీక్షణంగా చూస్తాయి, ఎంత తీవ్రంగా పరిగణిస్తాయన్న ఉత్కంఠకు ఇవాల్టితోనే తెరపడిపోయింది. మెడకు ఉరి బిగించి పీక తెగి చచ్చిపోయేదాకా వేళ్లాడదీయాలంటూ కొందరు ఆక్రోశిస్తే ఉరికి సరిపోదంటూ మరికొన్ని సాధు స్వభావాలు అడ్డుపడిపోతాయి. ఒక ఆడమనిషిని అటువంటి చూపు చూడకుండా ఏ మగాడు అకృత్యానికి పాల్పడకుండా వాడి నరనరన భయం పుట్టేంతగా శిక్షలుండాలన్నది సరాసరి సూచన. కానీ వీటన్నిటికంటే అతీతంగా శిక్ష చిన్నదైనా సత్వర న్యాయం జరిగే వీలుంటే అదే ఆడజన్మకు రక్షరేఖన్నది ఇంకో వాదన. గడిచిన 2012 సంవత్సరాన్నే తీసుకుంటే ఆడళ్ల మీద 2,44,270 నేరాలు నమోదైపోయినట్టు లెక్క తేలింది. కానీ వాటిలో తేలిన నేరాలెన్ని, శిక్షలు ఖరారైన నేరాలెన్నన్న దామాషాలే ఇక్కడ ముఖ్యం. అత్యాచార నేరస్తుడికి కనీసం 20 ఏళ్ల కారాగారం విధించాలన్నది నిర్భయ చట్టం చెబుతున్న మాట. కానీ అదే నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన ఈ 6 నెలల గ్యాప్లో దేశవ్యాప్తంగా నమోదైన రేప్ కేసులు 300కు పైమాటే. అందుకే విచారణ వేగం పెరగడం, నేరం రుజువైన వెంటనే శిక్ష పడడం జరిగితేనే నేర స్వభావం ఉన్న మనుషుల్లో కనీస మార్పును ఆశించే అవకాశం ఉంటుంది. దేశంలో మహిళలకు రక్షణ లేని నగరాలు మన బెజవాడతో కలిపి 53. లైంగిక దాడులకు గురైన అభాగిన్ల కనిష్ట వయస్సు 12.5 సంవత్సరాలు. 2009 తర్వాత 2 ఏళ్లలో మృగాళ్ల బారిన పడి నలిగిపోయిన మగవుల సంఖ్య 68,000. ఈ సంఖ్యాశాస్త్రం అంతా దేన్ని సూచిస్తున్నట్లు? మనలో సాంస్కృతిక దారిద్ర్యం తాండవిస్తున్న చప్పుళ్లనా, ఆధునికంగా ఆకాశానికి నిచ్చెనలేసుకుంటున్న సామాజికంగా మాత్రం చితికిపోతున్నామన్న దుస్సంకేతాలన? స్త్రీలు పూజలు అందుకున్న చోట దేవతలు కొలువై ఉంటారో లేదో తెలియదు, కానీ సగటు మహిళ భయం గుప్పిట్లో బతికేస్తున్న చడీ చప్పుడు లేకుండా పడున్న పేరు మోసిన యంత్రాంగాల్ని, వ్యవస్థల్ని సరిగ్గా ఇక్కడే నిగ్గదీసి అడగాలి. నిర్భయ కేసులో వెలువడిన ఈ అంతిమ తీర్పు ఇన్ని ప్రశ్నలకు ఉమ్మడి సమాధానం కావాలని, నిర్భయ లాంటి మరో చేదు జ్ఞాపకానికి మన జాతిలో చోటుండకూడదన్నది మన ఆశ, ఆకాంక్ష కూడా.